స్పేస్ ఎక్స్ నుంచి ఒక భారీ ఐపీఓ రాబోతోంది. కాని అసలు కథ చాలామంది అనుకుంటున్నది కాదు. 2026లో రాబోయే స్పేస్ ఎక్స్ ఐపీఓకి మస్క్ ఒక రికార్డ్ వాల్యుయేషన్ కన్ఫర్మ్ చేశారు. $30 బిలియన్ పైగా సమీకరించి పాత ప్రపంచ రికార్డును బద్దలుకొట్టనుంది. అయితే చాలామందికి తెలియని విషయం ఒకటుంది. ఇది మార్స్ మిషన్ల గురించి కాదు. ఇదంతా మొత్తం ఏఐ రేస్ను గెలవడం గురించే. ప్రస్తుతం ప్రతి ఏఐ కంపెనీని ఇది వేధిస్తోంది. ఏఐకి కావలసిన పవర్ పెద్ద టెక్ కంపెనీలకు కూడా తలకు మించిన భారంగా మారుతోంది. ఏఐ డేటా సెంటర్లు కట్టాక ఒరాకిల్ ఫ్రీ క్యాష్ ఫ్లో కేవలం ఒక్క క్వార్టర్లోనే ఎంత పడిపోయింది. వాళ్ళ ఏఐ మోడల్స్ను ట్రైన్ చేయడానికి కూడా సరిపడా కరెంటు దొరకట్లేదు. 2035 నాటికి మొత్తం యుఎస్ గ్రిడ్లో పావువంతు పవర్ ఒక్క ఏఐకే కావాలి. భూమి మీద ఏఐని నడపడానికి సరిపడా పవర్ గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని లేవు. మరే ఎలాన్ ప్లానేంటి? సింపుల్గా భూమ్మీద కట్టడమే ఆపేయాలనుకుంటున్నారు. స్పేసెక్స్ డైరెక్ట్గా ఆర్బిట్లోనే డేటా సెంటర్లను కడుతుంది. ఇది 2026లో మొదలవుతుంది. దీనివల్ల అసలు అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 సోలార్ పవర్ ఉంటుంది. గ్రిడ్ సమస్యలే ఉండవు. స్టార్షిప్ ప్రతి ఏటా ఇంత సోలార్ పవర్డ్ ఏఐ కంప్యూట్ని ఆర్బిట్లోకి పంపగలదనమాట. ఎలాన్కి ప్రభుత్వాల పర్మిషన్లు అవసరం లేదు. ఆయన జస్ట్ లాంచ్ చేస్తారు అంతే. ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్ వల్ల పోటీలో అందరికంటే ఏళ్ల ముందున్నారు. అంటే కాంపిటీటర్లు కనీసం 3 ఏళ్లు వెనకబడి ఉన్నారన్నమాట. సో అసలు పాయింట్ ఏంటంటే ఈ ఒక్క మూవ్తో ఏఐ ఇండస్ట్రీ మొత్తం మారిపోవచ్చు. ప్రపంచంలోనే టాప్ ఏఐ చిప్ కంపెనీ సీఈఓ కూడా దీని పొటెన్షియల్ని గుర్తించారు. ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ అన్నీ స్పేసెక్స్ నుంచి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెంట్కి తీసుకోవాల్సిందే. ఇక్కడే ఈ మొత్తం స్ట్రాటజీ వెనుకున్న అసలు ప్లాన్ బయటపడుతుంది. సో ఈ ఐపీఓ ఒక రాకెట్ కంపెనీ కోసం కాదు, ఇది ప్రపంచ భవిష్యత్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం. ఇప్పుడు ఈ కోణంలో చూస్తే ఆ $1.5 ట్రిలియన్ వాల్యుయేషన్ ఎందుకో అర్థమవుతుంది కదా.